ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ రాశికి చెందిన జాతకులకి గ్రహస్థితి అంటే జనవరి నెల ద్వితీయ పక్షంలో గ్రహస్థితి కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోని శని సంచారం చేస్తున్నాడు, ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు, అష్టమంలో కేతువు, దశమంలో శుక్రుడు, అలాగే ఏకాదశంలో కుజ బుధులు సంచారం చేస్తున్నాడు, రవి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిలను బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చంద్రుడు ఈ రాశికి చెందిన జాతకులు మీనరాశి నుంచి కన్యారాశి వరకు ఈ ద్వితీయ పక్షం అంతా కూడా మీనరాశి నుంచి కన్యారాశి వరకు సంచారం చేస్తాడు. అలాగే 18వ తేదీ నుంచి రాత్రి 8:56 శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశిలో మొత్తం 3 నక్షత్ర పాదాల వాళ్ళు ఉన్నారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన ఎవరైనా ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే మరి కుంభరాశికి చెందిన జాతకులకి ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ జనవరి నెల ద్వితీయ పక్షంలో ఎలాగుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారికి ఈ ద్వితీయ పక్షం అంతా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాంఘిక కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ మీరు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సొసైటీలో కూడా అంటే సమాజంలో కూడా మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఖచ్చితంగా కూడా మీ డెవలప్మెంట్కి అనుగుణంగా ఫలితాలు వస్తాయి. దానివల్ల ఏంటంటే మీ యొక్క దానివల్ల మీకు ఖచ్చితంగా కూడా చాలా వరకు అద్భుతంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి కొత్త బాధ్యతలు వస్తాయి. ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా పర్మనెంట్ కాని వాళ్ళకి ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా సమస్యలు తీరే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక పనులు కానీ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క ఫలితాలను చూసుకుని జాగ్రత్తగా ఆయా గ్రహాలకి మీరు ఉపచర్యలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి శతభిష నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ద్వితీయ పక్షం అంతా కూడా అత్యద్భుతంగా రాణిస్తుంది. దానివల్ల అత్యద్భుతంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఆ విజయవంతంగా పూర్తవడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో పాల్గొనటం వల్ల చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకి ఆదాయం విపరీతంగా సమకూరుతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు అనుకున్నట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఖచ్చితంగా కూడా మరి మీకు ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా లేకపోతే మీ తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా
ఖచ్చితంగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడి మీకు మానసికంగా ప్రశాంతత పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా ఈ వారంలో నూతన వస్త్రాలను ధరించడం, అలాగే నూతన వస్త్రాలను స్వీకరించడం, అలాగే ఈ వ్యక్తులు చేసే ప్రతి పని కూడా వాళ్ళకి గౌరవ మర్యాదలు పెంచే విధంగా ఉండటం లాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి అలాగే ఈ కుంభరాశికి చెందిన జాతకులే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులై ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులు పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా పరిస్థితులన్నీ కూడా బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా యోగిస్తుంది. ఎక్సలెంట్గా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విపరీతమైన ఫలితాలను ఇస్తాయి. విపరీతమైన మంచి ఫలితాలు ఇస్తాయి. మంచి లాభాలు చేకూరుతాయి. అలాగే మంచి ఆర్థికంగా సామాజికంగా మీరు బాగా నిలదొక్కుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క బిజినెస్ వ్యవహారాల్లో కూడా చాలా మీరు పొలైట్గా ప్రొఫెషనల్గా పనిచేయటం అనేది జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా వరకు ముఖ్యంగా ఈ ఫుడ్ బిజినెస్లు కానీ లేదా రైస్ బిజినెస్ కానీ ఇలాంటి వ్యాపారాలకు కానీ ఖచ్చితంగా కూడా మీరు సహకరిస్తారు. వాళ్ళు మిమ్మల్ని సహకరిస్తారు, ఇతరులు కూడా మిమ్మల్ని సహకరిస్తారు, మీరు వాళ్ళని సహకరిస్తారు. ఇలాగ జరిగి ఖచ్చితంగా మీ వ్యాపార అభివృద్ధి సాగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఈ నెలలో స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది, నిద్రా సౌఖ్యం పెరుగుతుంది. అలాగే మీరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయొచ్చు. అలాగే ఎక్కడి నుంచో మీకు రావాల్సిన శుభవార్తలు మళ్ళీ ఈ తిథి పక్షంలో మీరు ఆ శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మంచి శుభకార్యాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ నక్షత్ర జాతకులు ప్రయాణాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు వ్యక్తిగతంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ నక్షత్ర జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే అయి ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం అంటే ఇక్కడ 3 నక్షత్రాల వాళ్ళకి ఈ ఫలితాలు ఈ యొక్క పరిహారాలు పనిచేస్తాయి. అందువల్ల కుంభరాశి అంటాను. కుంభరాశిలోనే ఈ 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావటం వల్ల చాలా వరకు సమస్యలు తీరుతాయి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నక్షత్ర జాతకులు ప్రతిరోజు కూడా మీరు అంగారక జపం చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం పఠించండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ప్రతి గురువారం నాడు శివాలయంకి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారికి ఏదైనా అరటిపళ్ళు ప్రసాదంగా నివేదించి అదే అరటిపళ్ళను పూజ అయిన తర్వాత ఎవరైనా ఆవులకి మీరు గ్రాసంగా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకు వచ్చి కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకంగా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి కొంచెం స్ట్రెస్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ స్ట్రెస్ పెరగడం వల్ల ఏంటంటే వీళ్ళు తమ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించకుండా మౌనంగా వెళ్ళిపోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నక్షత్ర జాతకులకు ఖచ్చితంగా కూడా చాలా వరకు ఈ నక్షత్ర జాతకులు అంటే అక్కడ ధనిష్ట, శతభిష, పూర్వభద్ర నక్షత్ర జాతకులు అందరూ కూడా
చాలా వరకు కూడా మీరు ఆచితూచి వ్యవహరించి మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా కష్టపడి చదువుకోవాలి, కష్టపడి పనులు చేసుకోవాలి. కష్టపడితే కనుక ఫలితాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. అలాగే విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాలి, ఏకాగ్రత పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి నక్షత్ర జాతకులకి 19, 25, 28 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీలో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చు, కొత్త నిర్ణయాలు చేయొచ్చు, కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చు. అలాగే 16, 21, 23, 30 తేదీలు అనేవి మీకు కొంచెం అననుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అంటే మీరు ఏదైనా కార్యక్రమం చేపట్టినా అది ఏదో విధంగా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పిన తేదీల్లో. అందువల్ల తప్పని పరిస్థితుల్లో కనుక ఆయా తేదీలో కనుక ఊరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెంటనే మీరు ఉపచర్యలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఉపచర్యలు పాటిస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న విశేషాలని కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంత ఫలితాలు, ఇక్కడ గోచర ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.